సినిమా థియేటర్ల బంద్పై ప్రముఖ నిర్మాత దిల్ రాజు స్పందించారు. సోమవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. ఏప్రిల్ 19న గోదావరి జిల్లాలో ఎగ్జిబిటర్స్ తమ ఇబ్బందులు లేవనెత్తారని, ఏప్రిల్ 26న జరిగిన గిల్ట్ మీటింగ్లో ఈ విషయం మాకు తెలిసిందని దిల్ రాజు తెలిపారు. ఎగ్జిబిటర్స్ డిమాండ్స్ కి డిస్ట్రిబ్యూటర్స్ కి మధ్య ఈ వివాదం ఉందని ఆయన స్పష్టం చేశారు. అయితే ఎగ్జిబిటర్ల వివాదం, పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వాయిదా, పైరవీ సమస్యలు, ఛాంబర్లోని ఐక్యత లేమి వంటి విషయాలపై కూడా స్పందించారు. మే 18న ఎగ్జిబిటర్ల మీటింగ్ జరిగిందని, అయితే థియేటర్స్ బంద్ అనే మాటలో వాస్తవం లేదు అని దిల్ రాజు స్పష్టం చేశారు. రెంటల్ పర్సెంటేజ్ కావాలని అడుగుతున్నారని, బంద్ మాటను తాము ఖండించామని చెప్పారు. ఛాంబర్లో ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. మాకు పర్సెంటేజ్ విధానం కోసం సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడాలి అన్నారు. చర్చలే జరగకుండా బంద్ ఏంటి? ఎవరు ఖండించకపోవడం తప్పు. పరిశ్రమలో ఎవరి దారి వారిదని దిల్ రాజు వ్యాఖ్యానించారు. అసలు ఈ వివాదం గోదావరి జిల్లాలో మొదలైందని దిల్ రాజు తెలిపారు. అసలేం జరిగిందో ఆయన వివరించే ప్రయత్నం చేశారు. ఈ వివాదానికి జనసేనకి చెందిన కీలక వ్యక్తే కారణమని దిల్ రాజు ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు. ఏప్రిల్ 19న జరిగిన సమావేశంలో ఈ సమస్యను తీసుకొచ్చింది సత్యనారాయణ అనే వ్యక్తి అని దిల్ రాజు పేర్కొన్నారు. సదరు వ్యక్తి ఎగ్జిబిటర్, డిస్ట్రిబ్యూటర్, నిర్మాత అని, అతని వల్లే ఈ వివాదం వచ్చిందని ప్రయత్నం చేశారు దిల్ రాజు. డిస్ట్రిబ్యూటర్ల మీటింగ్లో సమస్యలున్నా సినిమాలు విడుదల చేస్తాం. మా థియేటర్స్ మాతో ఉన్నాయి. 57 రోజులు షూటింగ్ ఆపి ఏం సాధించలేదు. కోవిడ్ టైంలో మాత్రమే థియేటర్స్ మూతపడ్డాయని దిల్ రాజు గుర్తు చేసుకున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా ఉందని తన పేరు ఇండైరెక్ట్ గా చెప్పారని, అయితే పవన్ కళ్యాణ్ సినిమాని ఆపే దమ్ము ధైర్యం ఎవ్వరికీ లేదు అని దిల్ రాజు ధీమా వ్యక్తం చేశారు.